అనేకులకు అగపడి అతనితో కూడా యేసునకు కావలిన వారును భూకంపమున జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని యేసునకు ఉపచారము చేయించు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ నుండి దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియు యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియు జెబెదయి కుమారుడు తల్లి ఉండిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దాకా నిలిచుండాలని చెప్తుంది వాక్యం. నేను చెప్పాలి మాట. యేసు ప్రభువారు బోధ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వెంబడించారు, యేసుని వెంబడించారు. సలోమి, మగ్దలేనే మరియా, క్లోపా భార్య అయిన మరియా, వేరొక మరియా, వీళ్ళందరూ ఆయన్ను వెంబడించినట్టుగా బైబిల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరణమైనాక ఆయన చూసే వరకు, శిలువ యజ్ఞము వరకు, అప్పుడు శిలువ యజ్ఞము కాడకు కూడా వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు సమాధుల నుండి తిరిగి లేచినాక గలిలయ ప్రాంతంలో కూడా వెళ్ళే ఉన్నారు. ఎప్పుడు దాకా ఉండాలి మనం? సాక్షాత్తు నీ సాక్ష్యం ఎప్పుడు దాకా నిలిచి ఉండాలి? మరణించే వరకు నీ సాక్ష్యం నిలిచి ఉండాలి. మరణించే వరకు నీవు మాట తప్పని దానిగా ఉండాలి. సంఘంలో కట్టబడాలి, దేవునితో కట్టబడాలి, దేవుని వాక్యములో నాటబడాలి. అప్పుడే ఆయన కృప నీతో ఉంటుంది. వీళ్ళు నాటబడ్డారు తప్పదంటారా? ఇప్పుడు ఈ ఊరు రాదు, ఏ ఊరు ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక చెట్టు వేసాం అమ్మా, ఇక్కడ ఒక చెట్టు వేసాం. అయితే ఆ చెట్టు మళ్ళా 10 ఏళ్ళు పోయినా, 20 ఏళ్ళు పోయినా, 50 ఏళ్ళు పోయినా మళ్ళా ఈ ఊరు వచ్చాం. ఆ చెట్టు అలాగే ఉంటే నాటబడిందనా చచ్చిపోయిందనా? నాటబడింది. అంతేనా కాదన్నా ఆయన? యేసు ప్రభువారు కూడా ఎన్నో రోజులు శ్రమ పడినా, చనిపోయి తిరిగి లేచిన, చనిపోయినా, మళ్ళా ప్రజలతో నిందించబడినా, దూషించబడినా, ఆ బళ్ళతో పొడిచిన, ములకిరీటం నాటిన, ఈ చనిపోయేవాడితో మనకెందుకులే అనుకో, ఈ పోయేవాడు పోయాళ్లే, ఇప్పుడు రాళ్లే అని ఇంకొక వైపు తిరిగి మరొక దేవతని పెట్టుకోవాలా? వీళ్ళు పెట్టుకున్నారా? పెట్టుకోవాలి. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పెట్టుకున్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారు. అంతే. ఖచ్చితంగా దేవతలు నందిని చేసి, పందిని చేసి, పూజలు చేసి, బొమ్మగా బంగారాలను తీసి, ఆహ్వానం ఏం చేశాడు? మోషే కొన్ని రోజులు రావటం, కొండకెళ్ళి రావటం ఆలోచన చేస్తే వాడు అక్కడే చచ్చిపోయి ఉంటాడే. మాకు నందినన్న పందినన్న చేయి పూజ చేస్తామంటే వాడు ఆ బంగారాలను పోగు చేసి దానికి పూజలు సాగిలపడ్డారు. వాడు చేశారు కానీ వీళ్ళు చేయక. వీళ్ళు కొత్త నిబంధన భక్తులు, వీళ్ళు పాత నిబంధన భక్తులు. పాత నిబంధన భక్తులు భూలోకంలో మహిమ లేదు, కిరీటం లేదు, పరలోకం లేదు. ఇప్పుడు అమ్మేనా? అప్పుడున్న వారికి ఉంది. ఎందుకంటే వాళ్ళు సవాల్గా నడిచారు, నడిచిన భక్తులు ఉన్నారు. అయితే ఈ రోజున కొత్త నిబంధన విడిచిపెట్టి పాత నిబంధన నడిస్తే పరలోకమే లేదు, పాతాళమే శరణ్యం. ఇది మాత్రం నిజం. ఇప్పుడు కూడా పాత నిబంధన నడిచేవాళ్ళు లేరా? మాది ఇప్పుడు 7th డే సంఘం అండి అంటున్నారు. ఆయన తిరిగి లేచాడు కదా, చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు. 7th డే పెట్టు, సమాధులు అలాగే ఉంటే 7th డే పెట్టు. ఆయన సమాధుల నుంచి తిరిగి లేచాడుగా, కళ్ళు కనిపించట్లా, హృదయం గ్రహించట్లా. ఆయన పునరుద్ధానుడై ఆత్మ బలముతో, పునరుద్ధాన బలముతో శక్తివంతుడై తిరిగి లేచాడు. ఆయన పోటీ వెళ్ళలేదు వీళ్ళందరూ. కాబట్టి ధర్మశాస్త్రోపదేశకులందరూ దేవుని రాజ్యంలో చాలలేదు. అందుకేగా యేసుప్రభు దగ్గరికి ఎక్కువ దగ్గర వచ్చింది. బైబుల్ ఎక్కడ పెట్టుకొచ్చాడంట? ఎక్కడ పెట్టుకొని రావాలి? ఎక్కడ పెట్టుకొని వచ్చాడు? ఎక్కడ ఎందుకు పెట్టావయ్యా అంటే ధర్మశాస్త్ర నాయకులందరూ, యాజకులందరూ చూస్తారు కదా అయ్యా. అందుకని నేను ఖచ్చితంగా వాళ్ళ ఎదురు రాలేకపోతున్నాను అయ్యా. మరి మీరు రాత్రి ఒక బోధ చెప్పారు నాయన, ఏం చెప్పేవయ్యా? పెద్దవాడు అయిపోయాడు అనమాట. గడగడ ఊరుకుపోయి యేసుప్రభు దగ్గర అడిగాడు అనమాట. అయ్యా నేను ముసలి వాడిని అయ్యాను కదా, ఇప్పుడు నేను మా అమ్మ కడుపుతుంది, నేను ఎలాగలను? నువ్వు చెప్పిన వాటిలో నా చెవులో పడి
అందుకే వచ్చానయ్యా రాత్రి పూట. ఈ పగలు పలానా ఇంటికి ప్రార్థన చేసావు కదా, వాక్యం చెప్పావు కదా, అందుకని నేను వచ్చానయ్యా. మరి నేను కొనుక్కుంటా వచ్చాను. మా అమ్మ కడుపులోకి నేనే తిరిగి ఎలా రాను అని అడిగాడు. ఎలా చెప్పిస్తాను నాకు ఒకసారి చెప్పు అని అడిగితే ఖచ్చితంగా అడిగిన వాటికి సమాధానం ఆయన దగ్గర దొరికిందా? యేసు ప్రభు దగ్గర చెప్తాడు, అయ్యా నువ్వు అమ్మ కడుపులోకి తిరిగి వెళ్ళనక్కర్లేదు. నువ్వు మనసు మారి నూతన పరచడం వలన నువ్వు మరొక జన్మ, నూతన జన్మ నీకు కలిగినట్టు నువ్వు మనసు మారాలి. ధర్మశాస్త్రం అంతా చదివావు కదా, ధర్మశాస్త్రం బోధకుడు కదా, వాళ్ళకు నువ్వు ఎలా బోధించావు? ఈ మాట నీకు తెలీదా అని అడిగాడు. ఒక సిగ్గుపడే మాట అది కదా. బైబిల్ అంతా తెలిసినట్టుగా నటించే వాళ్ళకి బైబిల్ తెలియదు. నేను కూడా చెప్పాలంటే ఇదో నేను ఈ ప్రసంగం చేయగలను అని నా దగ్గర నా లోపల గర్వం వస్తే ఇంకా కూర్చేపటికే నా లోపల లేకుండా మట్టుమయమైపోతుంది అర్థం. ఇది నిమిషాల ప్రకారం జరుగుతుంది. దేవుని దగ్గర నీవు నేను కాళ్ళు చేతులు కట్టుకొని అప్పగించి హృదయాన్ని ఆయనకి అమ్మి ఆయనకి అప్పగిస్తే తప్ప ఇందులో నువ్వు నిలబడేవాడు ఎవడో లేడు. అర్థమేదా? ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో గెలవలేక బైబిల్ సంకలో పెట్టుకొని నెక్కోదేమో ప్రభు దగ్గరికి వెళ్ళి మా అమ్మ కడుపులోకి వెళ్ళి నేను మళ్ళా ఎలా రాను, ఎలా జన్మించను అని అడిగితే అలా కాదయ్యా, నువ్వు ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడివి, ఇలా కాదు బోధ అని చెప్పి నువ్వు నూతన మనసు తెచ్చుకో, నూతనంగా మారు మనసు పొందు, ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది, రక్షణ పొందు అని ఆయన బోధ నేర్పాడు యేసు ప్రభు. నిజము, ఆయన చనిపోయిన రోజు కూడా ఆయనలో ఉన్న విశ్వాసం పాలేదు. వాళ్ళను ఆత్మలను ఎంతో కొని ఆయన మీద పోసాడని నికోదేము విడిచిపెట్టలేదు. చనిపోయినప్పుడు విశ్వాసంతో ఆ గొప్ప కార్యం చేశాడు. మనం అయితే విడిచిపెట్టమా? అమ్మో మేలు చేసిన వాడు ఎంత మేలు చేసినా ఇక చనిపోయాడుగా ఏముంది రేపు పాని చేసేది ఏమన్నా, మరి మనం ఇంకోటి కావాలిగా, ఏదో ఒకటి తెలుసుకుందాం. అయితే గోడలో ఉన్న రాయన్న దేవుడు వేద్దాం, లేకపోతే పక్కనున్న గుడానం ఉంది అటు అమ్మ వెళ్దాం. ఇలాగా తెలుసుకున్నవాడు బోడి మంది ఉన్నాడు. నాటిన చెట్టు అలా అనుకోదు. నాటిన చెట్టు ఎక్కడున్నా సరే ఆయన నాటాడు, సంఘములో నాటాడు, సహవాసంలో నాటాడు, ఆత్మలో నాటాడు, ఆత్మీయ వాక్యాల మీద కట్టాడు, నిన్ను క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. ఇది ఇంకెన్నడూ తొలగిపోవటానికి వీలు లేదు, జారిపడటానికి వీల్లేదు. అలా కట్టబడ్డవాడు ఎంతమంది ఉన్నారు? అపోస్తుల కార్యములో 2:24 చూడమ్మా. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ అధ్యాయంలో మరణము యేసు ప్రభువుని మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎంత గొప్ప మాట చూడాలి. మరణమే యేసు ప్రభువును బంధించి ఉంచడానికి అధికారము లేదు. దేవుని ఆటలు లేదు కదా. మరణించడం వరకు మాత్రమే ఆటలు, ఆ తర్వాత దానికి ఆటలు లేదు. ఇక అక్కడి నుంచి సెలవు. ఆయన దగ్గర ఉండడానికి వీలు లేదు. మనం కూడా అంతే. వాటిని ఓడు గెలుపు అయ్యే వరకు ప్రభు మీద నమ్మకం, ఓర్పు, మంచి వ్యాధిలో, మంచి బాధలో, మంచి కష్టంలో, మంచులో లేవలేని స్థితిలో మంచి పోతే ఈ స్మూత్ ఇటుపోయి ఆయన నన్ను ఏ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి అయ్యా, నన్ను బాగు చేయించండియ్యా, నేను బతుకునే ఉన్నాయ్యా, చచ్చిపోతూనే ఉన్నాయ్యా అని అడగాలి. ఇది నిజం అమ్మ. నాలో జరిగిన సంగతి చెప్తున్నా. ఎన్ని నెలలు? 5 నెలలు అన్న ఆహారం లేవు నాకు. ఇటు స్ఫూర్తి పోతే ఈ శరీరం కాలిపోయింది. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చెప్పించవయ్యా, నన్ను చూపించవా, నేను చచ్చిపోతున్నా, నువ్వు చూస్తూ ఉంటావా అని అన్న. మా ఇంటి ఆయన అస్సలు అడగలేదు. ప్రార్థన అంటే సేవ అంటే ఆయన కోపం ఉంది కదా.
ఇంకా నేను బతిమాలితే మాత్రం జారిపడతాడా? అయ్యా చచ్చిపోతే 2వ రోజు అవుతుంది, బతుకుంటే ఆయన పని చేస్తాం. ఇంకొక నిర్ణయానికి వచ్చినాయి, బతుకుంటే ఆయన పని చేస్తాం. ఇప్పుడు దాకా ఆయన మాట విన్నాను, ఉప్పు అంటే ఉప్పు అనాల్సి వచ్చింది, రాంగ్ అంటే రైట్ అంటే కుదరదు, రాంగ్ అనాల్సింది అన్నాను. ఇప్పుడు ఆయన రాంగ్ అన్నా నేను రైటే అంటానయ్యా. ఇక వదిలేస్తే నీ కొరకే బతుకుతానయ్యా. నీ పని చేయొద్దన్నా ఖచ్చితంగా నేను కట్టుకొని పట్టుకొని చెప్తున్నా, నీ పనే చేస్తానయ్యా. ఒకవేళ మరణం ఉంటే నువ్వు నాతో మాట్లాడి నన్ను తీసుకోవాలి. అదే లాస్ట్ మైన మాట. నాకే మరణం కనుకుంటే ఎన్నో 5 మాసాల నుంచి నా ఉదయతలు ఒప్పుకుంటున్నా, నా లోపాలు ఒప్పుకుంటున్నా, నన్ను సరి చేయమని. నీ మాట వింటా, నీ సేవ చేస్తా, ఇదివరకులాగా లోబడను ఆయనకి, నేను నీకు లోబడతానని ప్రార్థన ఎన్ని చేసినా మౌనంగా ఉన్నాడు. ఇంకా ఆఖరి దశలో ఇక పెదవులు కొండ నీళ్లు గారిపోతుంది, నీళ్ళు తాగుడు లేనప్పుడు చనిపోయే పరిస్థితిలో ఉంటే నేను ఒకటే తీర్మానం, బతుకుంటే నీ కొరకు, అది చనిపోతే నీ రాజ్యం. నీ రాజ్యం ఉందని నాకు ఎలా నమ్మకం? నువ్వు నాతో మాట్లాడలేదు కదా. అది అందుకని నీకు నాకు మధ్యలో నీ ప్రేమ బంధం విడిపోయింది. రోజు మాట్లాడే ప్రభు అయింది, నాతో మాట్లాడతారు 5 నెలల నుంచి. నీ ముఖం నా ముఖానికి విరోధం అయిపోయింది. కాబట్టి నువ్వే దీనిని ఏ విధంగా ఒక దారి చేరుస్తావో నీ చిత్తం. నువ్వు మాట్లాడకుండా చచ్చిపోయినా నాకు రాజ్యం లేదు. అందుకని మంచంలో ఉండటం కన్నా ఈ రోజే నేను పాయసం తీసుకొని చనిపోతాను. నీకు నాకు మధ్యలో నిబంధన ఇదే. బ్రతికిస్తావా నీ కొరకు బ్రతికి నీ పని చేస్తా. ఒకవేళ చనిపోతే నువ్వు మాట్లాడితే మంచంలో ఉండమ్మా, ఎన్ని రోజులైనా అంటే ఉంటా. నువ్వు మాట్లాడకుండా ఎన్ని రోజులు కాదు, ఎన్ని నెలలు కాదు, కొన్ని గడియలు కూడా ఉన్నాను మంచంలో. నేను చనిపోవటానికి సిద్ధమే అని దేవునికి నేను మాటిచ్చి ఏడ్చాను, మొరపెట్టాను. దేవుడు ఏం చేశాడు నీకు అందరికీ తెలుసు కదా, సాక్షి ప్రాణభిక్ష పెట్టాడు. మన ఆకలి లేని నాకు ఆకలి పెట్టాడు, ఆహారం పెట్టాడు, జీవం పోసాడు, తిరిగి లేపాడు. మళ్ళా లేచి నా తట్టుకు రమ్మా, నేను నీ తట్టుకొస్తా అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు అన్ని నెలలకి. నేను అన్నా అయ్యా కాళ్ళు పడిపోయే, నడుము పడిపోయే, కూర్చొని లేకపోతున్నా, ఇప్పుడు లేచి నా తట్టుకురా అంటున్నావు. నన్ను చూసి ఎవరన్నా వస్తారు నా దగ్గరికి. ఇంకుంటుంది ఏం చేస్తుంది, ఈ నడువులు లేనిది దేకింది, ఇదేం చెప్పుద్ది, ఏం నడిపిస్తుంది అని అంటారు కదయ్యా. నన్ను నమ్మి ఎవరు వస్తారయ్యా? పరిశుద్ధులైన నీతిమంతులైన యేసయ్యనే చూసి నమ్మని ప్రజలు ఎంతమందో ఉన్నారని ఏడుతా ఉంటే నువ్వు లేచి నా తట్టుకురా, నేను వేసి పిలుచుకొస్తా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి పిలవద్దు, నా గురించి నేనే వాళ్ళని పిలుచుకొస్తా, నేనే వాళ్ళని తీసుకొస్తా. నువ్వు నా తట్టుకొస్తే చాలు, లే అని చెప్పాడు. ముందు తాగటం ఇష్టపడాల, నేను చచ్చిపోవడం ఇష్టపడాల. అర్థమైందమ్మా? ఆయన ఈ ప్రాణం దొలిపాటు ఇష్టపడవా దేవుడు? అటువంటి దేవుని కొరకు నేనేం చేయాలి? త్యాగం చేయాలి, త్యాగం చేయాలి. ఈసారి పంపకపోతే వేసుకోవడానికి ఏం చెప్పేదాన్ని సెలవు సీటు రాసి నిజం. ఆయనన్న బాధ, ఆయనన్న వేదన నన్ను రోధిస్తున్నా రొప్ప పెట్టుకోసింది దేవుని యొక్క మాట. నిజం. అన్నేళ్లుగా నేను మిగిలిపడ్డ కారణం ఆయనే, నన్ను ఆపిన కారణం ఆయనే, ఎంత శ్రమకు గురైపోయిన కారణం ఆయనే. కాబట్టి నేను ఆయన కొరకే బ్రతుకుతానయ్యా, ఇక నీ కొరకు కాదు. నీ మాట విను, నేను ఆయన పని చేయడానికి ఇష్టపడతాను అని చెప్పేదాన్ని. అమ్మ దేవుడు ఏం చేశాడు? నన్ను ఆ మాట అనేకుండా ఆయన్ని నాకు తోడిస్తానన్నాడు, ఆయన నీ పక్క నుండి నడిపించేలాగా చేస్తానన్నాడు. దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చాడా లేదా? అంత కృప కలిగిన వాడు. ఆయనను గురించి దావీదు ఇట్లేదు, నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడే నీ పక్షాన ఉంటే. దావీదు చెప్తున్నాడు ఈ మాట. నేను తండ్రిని కుమారుడిని నేను ఎల్లప్పుడూ ఆయనను చూస్తున్నాను. ఎవరు చూస్తున్నాడంటే వాక్యం అర్థమైంది మీకు? ఎక్కడో పరిచయం ఉన్నట్టున్నారు, నేను అనుకున్నాను అదేదో వచ్చినట్టున్నారు.
ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, నేను ఎల్లప్పుడూ నేను నిన్ను చూచుచుంటునే. అయితే నా తట్టుకు వచ్చావని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడని నేను తల యొక్కి మీతో చెప్తున్నాను, తలంచుతున్నాను. చనిపోయినాక ఇది యేసు ప్రభువు బతికొండగా కాదు, బతికొండగా ప్రగల్భాలు పలికెళ్ళి అనుకుందాం. చనిపోయినాక ఎవరు చెప్తారు అన్నమాట? ఎవరో చెప్పగలరు అసలు? అమ్మో వేస్తాడో లేదు, మళ్ళీ ఆయన నా పక్కన ఉన్నాడంటే ఎట్టగా బాగోదులే అని అనిపిస్తుంది, మానవుడు కదా. కానీ చనిపోయినాక దావీదు చెప్తున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడని నేను చూస్తున్నాను. కనుక పరిశుద్ధుని శరీరము కుళ్ళు పట్టనీవో. సమాధిలో ఉన్న ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, పరిశుద్ధుల శరీరాలు కూడా కుళ్ళు పట్టదు. నీకు అర్థమైందా? యేసు ప్రభు ఒక్కరే కదమ్మా, నేనున్న సింహాసనంలో మిమ్మల్ని కూడా కూర్చోబెట్టుకుంటా, నేను వెళ్ళే రాజ్యానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అని ఉందా లేదా? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఇంకా ముందుకు వెళ్దాం. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి. ఆయన శరీరం ఏమో నిరీక్షణ కలిగి ఉన్నట్ట, ఆయన హృదయం ఏమో ఆనందించిందట, ఆయన ఏమో సంతోషంగా ఉల్లసించాడట. దావీదు ఎన్ని రకాలుగా వర్ణిస్తున్నాడు చూడండి. మనందరూ వర్ణించవాలా లేదా? వర్ణించాలి దేవుణ్ణి, దేవుడు చేసిన మేము వర్ణించాలి. ప్రభా నేను ఇంకా ఇది అయిపోయింది నా సాక్షి, ఇంకా ఏదో మరి చెప్పగలను. ఎట్ట పడుకుంటే దేవుడు వచ్చాడు, ఎలా జారిపోయి ఉంటే దేవుడు కట్టాడు అని చెప్పగలను. అవును కదా? అది చెప్పిన సమయం కాదు. అలాగ వర్ణించడం, వివరించడం ఏ విధంగా నిజం. యేసయ్య దగ్గర నేను అలిగాను, బెడ్ మీద ఉంటే ఈ పక్కన ఎన్ని రోజులు అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, అలా హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు తోడు అయ్యా అంటే మాట్లాడకపోతే హాస్పిటల్లో పెట్టినాక రెండో రోజుకో మూడో రోజుకో హాస్పిటల్కి వచ్చాడు. సరేలే వచ్చావు అయ్యా, నేను అస్సలు మాట్లాడను అని తిరిగాను. నిజం, దేవునికి స్తోత్రం. ప్రగల్భాలు కాదు, నిజం చెప్తున్నా. యేసయ్యకే సాక్షిని నేను. అర్థమైందా? ఇటు తిరిగితే మళ్ళా ఈ బిడ్స్ నుంచి మళ్ళీ ఈ బిడ్స్ వచ్చామా, భయపడతాం. ఒక మాటే పలికింది ఆయన, ఎక్కువ పలక, భయపడతాం అన్నాడు. చేస్తాం ఇలాగా నెమ్మరిచాడు, దాటిపోయాడు. దేవుడిని నాకు మేలు చేసి తిరిగి లేపాడు. అమ్మా దేవుడు ఎంత గొప్పవాడు. అవునా కదా? దావీదు ఎంతగా చెప్తున్నాడంటే, నా మనసు ఉలసించింది, నా హృదయం ఆనందించింది, నా శరీరం నిరీక్షిస్తుంది, ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నా అని చెప్తున్నాడు దావీదు. పరిశుద్ధుడిని నువ్వు కుళ్ళు పట్టలేవు, ఆయన శరీరాన్ని సమాధిలో వచ్చువో అంటున్నాడు. అట్టి విశ్వాసం మనలో ఈనాడు ఎంతమందికి ఉందో, ఎంతమంది ఆయన వైపు ఎదురు చూస్తున్నారో. నిజంగా రానున్న రాజ్యంలో రాకడలో రాబోతున్నాడు. ఆయన రాకడలో ఎవరు ఎదురించగలరు, ఎవరు నిలబడి ఎదురు చూడగలరు? ధైర్యంగా ప్రభా నీ రాజ్యం నేను చేరాలి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను చూడాలి ప్రభా. నువ్వే నాకు తోడు, నువ్వే నాకు నీడ. అవసరమైతే మనం చూసేవారందరూ విడిచిపెట్టవచ్చు. బైబిల్లో ఉంది, చూసి విడిచిపెట్టవచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక మాట, నీ పిల్లలు నిన్ను బంధిస్తారని ఉంది, నీ ఇంటి వారు నిన్ను రాను వారికి అప్పగిస్తారని ఉంది. ఒకవేళ అలాగ అప్పగిస్తే ఇంట్లో వాళ్ళందరూ దూరం అయితే ఒంటరే అయిపోవచ్చు. ఒకవేళ ఒంటరైనా దేవుని కొరకు 10,000 మంది కొన్న బలం నీకు దేవుడు ఇస్తాడు. అర్థమైందా? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, బలమైన జనమగును. ఎమ్మో తేజ ఇల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన మాట
విడిస్తే ఇంటిలో ఉండేవాళ్ళు అందరూ విడిచిన నీకు 10,000 మంది కన్నా ఎక్కువ బలం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, జయించడానికి చూపిస్తాడు, నిలబడతాడు. అవసరమైతే అదుకాల ఉదయాన్నే మయమర్పిస్తాడు. వాడు మర్చిపోయేలాగా చేస్తాడు, నిన్ను అసలోకి తెచ్చుకోకుండా చేస్తాడు. అవును కదా, తప్పుకోకుండా చేయగల సమర్థుడు. దానియేలు సింహాలను పోలికి వేసినా సరే ధైర్యంగా ఉన్నాడు. తెలుసా, ఆయన ఉన్నాడంటే ఒకవేళ సింహాలు నోరు దేవుడే మూసాడు అనుకో, మనమైతే ఖచ్చితంగా ఆ సింహాల నోరు మూసిన సింహాలు చూస్తే భయమా కదా. పక్కనే పడుకుంటే ఈ పక్కన సింహం, ఈ పక్కన సింహం, ఈ పక్కన సింహం, సింహాల మధ్యలో కూర్చున్నాడు అనుకో, గోలాగా తెల్లవారు దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అమ్మ మనం ధైర్యంగా ఉండగలమా? సింహం పక్కనమ్మా పొలంలో నుంచి సింహం రోడ్డు మీదకి వచ్చి లాయలా చూపుతున్నట, బస్సు లైట్లు ఆర్పేసుకున్నాడట, ఆమె కట్టేసుకున్నాడట, లైట్లన్నీ తీసేసి కాముగా డోర్ వేసేసుకున్నాడట. అదేనా ఆ సింహం ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి దాటి వెళ్ళిపోయేదాకా చూస్తూనే ఉన్నాడట. ఎందుకు నేను చెప్తున్నా, ఆయన ధనవంతుడే కాదు, బలవంతుడే కాదు. భయం ఉందా లేదా? భయం ఉంది. మరి ఒక బోన్లో పెట్టాడు వెళ్తుంది. దానియేలు ఒక బోన్లో పెట్టి పంజరం చూసారా ఎప్పుడన్నా? పిట్టల పంజరాలు అలాగే సింహాలు కూడా ఉంది. ఆ బోన్లో ఈయన ఒక్కడే ఉన్నాడు. ఎన్ని సింహాలు పెట్టాడు, అన్ని సింహాల మధ్యలో కూర్చున్నాడు. దానియేలు దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తెల్లవారినాక రాజుగారు అంటున్నాడు కదా, నీ రాజు చిరంజీవిగా దానియేలుతో ఏమంటున్నాడు, నీ రాజు చిరంజీవియగు గాక, నీ దేవుడు నిన్ను బ్రతికించాడా అని అడిగాడు. రాజు మనస్సు మారిందా లేదా? ప్రగల్భాలు పలికిన రాజు మారేదా లేదా? సింహాల బోన్లో ఏపించినోడే నీ దేవుడు చిరంజీవియగు గాక అన్నాడు. మనం మాట్లాడితే మన దేవుడిని కనపరచాలి. మనం నడిచిన చోటు, మనం నిలిచిన చోటు మన యేసయ్యకి మహిమ రావాలి. అప్పుడే ఆయన కృప మనకి తోడుగా ఉండదు గాక. ఆయన సన్నిధి మనకి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోదరుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. శివుల తండ్రి చేతులకు అప్పగిస్తున్నా. మీ సన్నిధి లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మా శక్తి చేత, మా బలము చేత కాదయ్యా, మీ కృప వల్లనే ప్రభా ఎన్నో మాటలు, ఎన్నో వాక్యాలు ప్రభా మీరు అయ్యా ఇచ్చి మీరు మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయగలిగిన సమర్థుడు ఆయన. మీ శ్రేష్టమైన నామములో, మీ ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ వాక్యం వింటున్న పిల్లలందరికీ, అనేక మందికి వేలాది వీరులకు ప్రభు వినపడి గ్రహించే జ్ఞానం దయచేయండి అయ్యా. వాక్యం వినిన పిల్లలందరూ చెవులు తెరవచ్చేయండి, వారి హృదయములు తెరవచ్చేయండి అయినా. వారి మీద ముసుగు తీసివేయండి ప్రభా. నీ కృపా కనికరం వారికి తోడుగా ఉంచి బలపరచండి. ఈ నామకర్తలు హెచ్చించి మహిమ పొందమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధుడు వచ్చిన మీకు తోడైన నడిపించుతాను. ఆమేన్.